హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ ఏరినా. ఐ హోప్ అందరూ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో మళ్ళీ కాలేజీలు, స్కూల్స్ అనేవి రీఓపెన్ అయితే అయిపోయినాయి. మళ్ళీ స్కూల్స్కి వెళ్ళాలా, కాలేజీలకి వెళ్ళాలా అందరూ. సో కానీ మన ఎంటర్టైన్మెంట్ అయితే ఆగదు. ఈ వారు కూడా డైరెక్ట్ న్యూస్లోకి అయితే ఎంటర్ అవుదాం. ఫస్ట్ వచ్చేసరికి సూపర్ స్టార్ గురించి, మన రజనీకాంత్ గురించి. ఆయన అంత పెద్ద హీరో ఏంటి, సింపుల్గా ఉండరు మనందరికి తెలిసినదే. సో అలాంటి ఇంకో సింప్లిసిటీకి ప్రూఫ్ లాగా ఇంకోటి అయితే దొరికింది అనమాట మనకి. సోషల్ మీడియాలో ప్రెజెంట్ అది కూడా ట్రెండింగ్లోనే ఉంది. చూసినట్లయితేనా రోడ్ సైడ్ నిలబడి మామూలు పేపర్ ప్లేట్లో అయితేనా అతను రజనీకాంత్ అయితే భోజనం అయితే చేస్తున్నాడు అనమాట. సో అంత పెద్ద యాక్టర్ అయ్యండి, సూపర్ స్టార్ అయ్యండి, అలా రోడ్ సైడ్ నిలబడి మరీ భోజనం చేయడం అనేది చాలా సింప్లిసిటీ అనమాట. సో అది ఆయన సూపర్ స్టార్ సింప్లిసిటీ గురించి ఇచ్చేసి, నెక్స్ట్ వచ్చేసరికి కాంతార గురించి. ఈ కాంతార మూవీ పాజిటివ్ టాక్తో ఈ మొత్తానికి హాలిడేస్ కంప్లీట్ అయ్యే టైంకి 300 crores వరకు కలెక్ట్ చేసినట్లు రిపోర్ట్స్ అయితే వచ్చాయన్నమాట కాంతారకు సంబంధించి. ఇంకా ఈ కాంతార గురించి చెప్పాలంటే, ఈ కాంతార మూవీ ఒక సైడ్ ఇట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది, కానీ ఇది వచ్చేసి ఇంకొక మూవీకి నెగిటివ్ టాక్ తీసుకొస్తుంది అనమాట. ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీ మీ అందరికి తెలిసే ఉంటుంది, కన్నప్ప అని చెప్పేసి. ఈ మూవీ వచ్చేసరికి కన్నప్ప ఆల్మోస్ట్ 200 crores బడ్జెట్ పెట్టి ఫారెన్ లొకేషన్స్, న్యూజిలాండ్లో వచ్చేసరికి షూటింగ్ అయితే తీశారనమాట మోస్ట్లీ. కానీ మన కాంతార మూవీ వచ్చే ఒక 100 crores బడ్జెట్ లోపే మొత్తం ఇండియాలోనే షూటింగ్ అయితే తీశారు. సో 200 crores అంత బడ్జెట్ పెట్టి ఇట్లా ఫారెన్ లొకేషన్స్లో తీసే బదులు వితిన్ 100 crores మన ఇండియాలోనే లొకేషన్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇండియాని ఎంకరేజ్ చేయట్లేదు మరి అని చెప్పి దాని మీద నెగిటివిటీ అయితే వస్తుందన్నమాట. చూడాలి దీని మీద మళ్ళీ. అది కూడా కరెక్టే కదా, ఇండియాలోనే అంత మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి ఫారెన్ కంటే మంచిగా ఉంటాయి ఇండియాలో లొకేషన్స్. కానీ ఇట్లా 200 crores బడ్జెట్ పెట్టి అంతంత కాస్టింగ్ పెట్టి న్యూజిలాండ్లో అయితే షూటింగ్ తీశారు. మళ్ళీ కాంతార చూస్తేనా వితిన్ 100 crores లోపలే మంచి డెలివరీ అయితే ఇచ్చారనమాట మూవీ అవుట్పుట్. సో దాని సక్సెస్ని కూడా మేము చూస్తున్నాం మనం ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాడ్ బాయ్ కార్తిక్, నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ టీజర్ అయితే వచ్చిందనమాట యూట్యూబ్లో. టీజర్ అయితే కొద్దిగా ఎంటర్టైనింగ్గానే ఉంది. మంచి మంచి స్టార్స్ కూడా ఉన్నారు, కాస్టింగ్ కూడా మంచిగానే చేసినారు అనిపిస్తుంది మూవీలో. ఈ మూవీ కమింగ్ సూన్ అని చెప్పారు, కానీ రిలీజ్ డేట్ అయితే ఇంకా చెప్పలేదన్నమాట. చూద్దాం అలా ఈ మూవీ గురించి కూడా. ఓటీటీ విషయానికి వచ్చేసరికి ఈ వీక్ ఎండింగ్ వచ్చేసరికి 2 మూవీస్ అయితే ఓటీటీకి రాబోతుంది. ముందుగా October 9th ఆ వార్ 2 వచ్చి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది అనమాట ఇది. సో థియేటర్లో ఎవరైనా మిస్ అయినా నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు మీరు. వార్ 2 October 9th అయితే వస్తుంది. October 10th వచ్చేసి మిరాయి మూవీ. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు డెఫినెట్గా అయితే జియో హాట్‌స్టార్లో అవైలబుల్ ఉంటుంది, చూసేయండి. ఇది కూడా మంచి సినిమా అనమాట, మన ఫ్యాంటసీ మూవీ. అవి ఓటీటీ విషయానికి వచ్చేసరికి మెయిన్లీ. స్పోర్ట్స్లో వచ్చేసరికి ముందుగా కెప్టెన్ జైస్వాల్ ఎందుకన్నానంటే, జైస్వాల్ వచ్చేసరికి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట, తన గోల్ వచ్చేసరికి ఇండియన్ టీంకి కెప్టెన్ అవ్వడం అని చెప్పేసి తన గోల్ అని చెప్పేసి చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. ఇంకొక సైడ్ చూస్తే టీమిండియా ఓడిఐ కానీ T20s కానీ స్క్వాడ్ని రిలీజ్ చేస్తా అందులో కెప్టెన్సీ గురించి ట్రోల్స్, నెగిటివ్ టాక్స్ అయితే వస్తున్నాయి. ఈ క్రమంలో జైస్వాల్ వచ్చేసరికి నాకు ఇండియన్ టీం కెప్టెన్సీ చేయడమే నాకు గోల్ అని చెప్పడం అయితేనా కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉందన్నమాట. చూద్దాం అలాగే జైస్వాల్ ఇండియన్ కెప్టెన్ అవుతాడో అవ్వడో చూడాలి మరి. ఇంకో సైడ్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఇవ్వలేదని చెప్పి అతను జరుగుతూ ఉన్న ప్రజెంట్ నెగిటివ్ టాక్స్ అయితే వస్తున్నాయి. ఈ విషయానికి వచ్చేసరికి అట్ ప్రజెంట్ శ్రేయస్ అయ్యర్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఒక సిరీస్ అయితే నడుస్తుంది అనమాట. ఈ సిరీస్ని శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో జరుగుతుంది. ఇండియా అయితే గెలిచిందనమాట ఆస్ట్రేలియాతో. అది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కావడం విశేషం అనమాట. సో ఇలాంటి కెప్టెన్ని మన ఇండియా టీం అవసరం. డెఫినెట్గా అయితే ఓడిఐకి కానీ లేదంటే టెస్ట్ మ్యాచ్ కానీ కెప్టెన్ చేయాలని చెప్పేసి వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన ఉమెన్స్ ఇండియన్ టీం. ఇండియన్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసిన మన ఇండియా టీం పాకిస్తాన్తో 3 మ్యాచ్లు వాళ్ళని మట్టి గరిపించింది, మన ఇండియానే గెలిచింది చూసాము. వాళ్ళకి మేము ఏమాత్రం తక్కువ కాదని చెప్పేసి ఇండియన్ టీం కూడా పాకిస్తాన్ని మట్టి గరిపించింది అనమాట మ్యాచ్లో. ఒక తూరి కాదు, 2 తూర్లు కాదు, ఏకంగా 12 times అనమాట. టోటల్గా ఇప్పటి వరకు 12 matches జరుగుతాయి పాకిస్తాన్తో. 12 matches ఇండియానే గెలిచింది అనమాట. ప్రతిదీ మన వాళ్ళు గెలిచారు, పాకిస్తాన్ అయితే ఒకటి కూడా గెలవలేదు. చూద్దాం వాళ్ళ ఫ్యూచర్లో ఏమన్నా ఛాన్సెస్ తీసుకుంటారేమో అని చెప్పేసి. అట్ ప్రజెంట్ అయితే ఇవే ట్రెండింగ్ టాపిక్స్ కానీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ.